మన దేశంలో సెక్యులర్ మీడియా అలాగే దొంగ మేధావులు లిబరాండ్లు ఉంటారు కదా, వీళ్ళందరూ తెలివిగా ఇలాంటి వార్తల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. జనాలకు చేరనీయకుండా డైవర్షన్ కూడా చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసో తెలియదో, సలీం వాస్తిక్ అనే వ్యక్తి మీద జరిగిన దాడి, అతడు ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి అంటే మృత్యుతో పోరాడుతూ ఉన్నాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ ఘటన గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే ఈ సందర్భంగా మరికొన్ని గతంలో జరిగిన వార్తల్ని కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యతని మీ అందరి ముందు ఉంచుతాను. ఈ సలీం వాస్తిక్ లేదా సలీం మహమ్మద్ అనేటటువంటి వ్యక్తి ఎక్స్ ముస్లిం అండి. ఇతను ఇస్లాంలో ఉన్నటువంటి తనకు నచ్చని విషయాల్ని దాని నుంచి బయటకు వచ్చేసి అందులో నచ్చని విషయాల్ని ప్రస్తావిస్తూ వీడియోలు చేస్తూ ఉంటాడు. పాడ్కాస్ట్లు కూడా ఇస్తూ ఉంటాడు. చెప్పాను కదా, యూట్యూబర్ అని చెప్పేసి. అయితే ఇతన్ని గత కొంతకాలంగా కొంతమంది మత ఛాందసవాదులు చుట్టూతా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇతన్ని లేకుండా చేయాలి ఎట్లయినా సరే అని ప్లాన్లు గీశారు. తద్వారా ఈయన ఎన్నో సందర్భాల్లో భయాలను, బెదిరింపుల్ని ఎదుర్కొన్నాడు కూడా. తాజాగా అంటే 2026 ఫిబ్రవరి 27 శుక్రవారం నాడు ఈ సలీం వాస్తిక్ మీద భయంకరమైన దాడి జరిగింది. ఎంత ఘోరమైన దాడి అంటే ఆ విజువల్స్ మనం చూపించలేం. మీరు ఇంటర్నెట్లో మిగతా మాధ్యమాల్లో చూసే ఉండొచ్చు. రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు ఆయన. అంత క్రూరంగా అతని మీద దాడి చేశారు. 2026 ఫిబ్రవరి 27 శుక్రవారం అని చెప్పాను కదా, అదే రోజు ఉదయం 6 గంటలకి నమాజ్ ప్రార్థన ముగిసిన కొద్దిసేపటికే కొంతమంది అందులోంచి బయటకు వచ్చి ఈ నేరానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాదు, అందులో లోని అనే ఏరియాలో అలీ గార్డెన్ అనే చోట ఈ సలీం తను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్తో పాటుగా పైన తనకి నివాసం కూడా ఉందన్నమాట, ఆయన నివాసం కూడా. అయితే ఇతని భార్య, కొడుకు మాత్రం వేరే చోటు ఉంటారు. రోజు కూడా వాళ్ళ కొడుకు ఉస్మాన్ అనుకుంటా అతని పేరు, ఆయన భోజనం తెస్తూ ఉంటాడంట ఇతనికి వర్క్ ప్లేస్కి. సో ఇద్దరు వ్యక్తులు బైక్ పైన ఆల్ ఆఫ్ సడన్గా ఆ టైంకు వచ్చి ఆఫ్టర్ నమాజ్ అయిపోయిన టైంకి తీవ్రంగా పొడి చేశారు. ఎక్కడ పడితే అక్కడ గొంతు కూడా కోసేశారు. చెవి భాగాల్లో ఇత్యాది ప్లేసుల్లో కూడా పొడి చేశారంట. అయితే ఆ ఘటన ఎంత దారుణంగా జరిగింది, అతను ఏ విధంగా ప్రాణాలు కాపాడుకోవడానికి ట్రై చేశాడు, ఎంతలా అరిచాడు, ఇవన్నీ కూడా 6 గంటలు ఆ ప్రాంతంలో జరిగిన దాడి 7 గంటల 30 నిమిషాలకి తెలిసిందనమాట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. ఆయన ఒక అద్దాల ఆఫీసులో ఉంటున్నాడు, అంటే కనిపించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఏదో జరిగింది అంటే అతను పడుకుని ఉన్న టైంలో అటాక్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎవరూ లేని టైంని ప్లాన్ చేసుకున్నారు. అతని కాలి చుట్టూ ఈ దుప్పటి ఇలాంటివి కప్పబడి ఉన్నాయన్నమాట, చుట్టబడి ఉన్నాయి. కనుక వాళ్ళు ఏ టైంని ఎంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. 7 గంటల 30 నిమిషాలకి కానీ అతను మూలుగుతున్నటువంటి శబ్దాన్ని చుట్టూ ఉన్న స్థానికులు గమనించలేకపోయారు. అప్పుడు గమనించిన తర్వాత పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు 8 గంటలకు వచ్చారు. అక్కడికి వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఇక్కడ నియర్ బై లోని అనేటటువంటి ఏరియాలో ప్రాథమిక చికిత్స చేశారనమాట. ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉంది. ఎందుకంటే ఆ దాడి, ఆ విజువల్స్ మీరు చూస్తే అర్థమైపోతుంది. అతను ప్రాణాలతో బయటపడతాడా లేదా తెలియదు. యాజ్ ఆఫ్ నౌ రికార్డ్ చేస్తున్నటువంటి ఈ టైంకి కూడా అతను ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఉన్నాడు. డాక్టర్స్ కూడా చాలా డేంజర్ అని చెప్తూ ఉన్నారు. వెంటనే పరిస్థితి విషమించింది కాబట్టి ఢిల్లీలోని జీబీటీ హాస్పిటల్కి అతన్ని తరలించారండి. అక్కడే ఆయనకి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తూ ఉన్నారు. రెక్కీ చేసి మరి కొంతమంది ఒక గుంపుగా ఎవరూ లేని టైంని ప్లాన్ చేసుకొని ఈ అటాక్ చేశారు. రెక్కీ చేసి మరి ఘజియాబాద్ పోలీసులు వెంటనే దర్యాప్తుని ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడైనటువంటి జీషన్ ఇతగాడిని పట్టుకున్నారు. పట్టుకోవడమే కాదు, ఇతన్ని తరలిస్తూ ఉండగా అతని దగ్గర ఉన్న ఆయుధాలతో పోలీసుల మీద దాడికి ప్రయత్నిస్తే ఎదురు కాల్పుల్లో అతడు ఎన్కౌంటర్ కూడా అయిపోయాడు, చచ్చాడు. ఇంకొకడేమో ఇద్దరు వచ్చారని చెప్పాను కదా బైక్ మీద, ఇంకొకడేమో పరారీలో ఉన్నాడు. ఈ ఎన్కౌంటర్ అయిపోయినటువంటి నిందితుడు జీషన్
ఆల్రెడీ వీటి నెత్తి మీద ₹1,00,000 రివార్డు కూడా ఉంది. అంటే క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తి, దానికి తోడు మతోన్మాదం వెరసి ఈ భయంకరమైన దాడి. కంప్లైంట్ ఇచ్చారు ఎవరు అంటే సలీం కొడుకే ఉస్మాన్ ఇచ్చాడు. ఆ 7 మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. వారి పేర్లు చెప్తాను చూడండి. అజర్ అలీ, ఇతను ఏఐఎంఐఎం పార్టీకి సంబంధించిన నేత అంట. ఇప్పుడు మరి మాట్లాడాలి, మరి ఈ ఓవైసీ బ్రదర్స్ సిద్ధాంతాలు సొల్లు కబుర్లు చెప్తారు కదా సెక్యులరిజం గురించి. మరి ఏంటిది? ఇదేనా మరి భావ ప్రకటన స్వేచ్ఛకు ఉండేటటువంటి విలువ? ఏదైనా నిజంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోలేరా? ఇలా మనుషుల్ని చంపేయటమేనా? ఎవరు తయారు చేస్తున్నారు ఈ విధంగా? అజర్ అలీ ఏఐఎంఐఎం నేత, అష్రఫ్, షారూఖ్, సోను, భాటి అనేటటువంటి వ్యక్తులు ఉన్నారు ఎఫ్ఐఆర్లో. అలాగే ఇంకొకడు పరారీలో ఉన్నాడు, వాడి పేరు తెలియట్లేదు. ఇక జీషన్ అనేవాడు ఎన్కౌంటర్లో పోయాడు. మొత్తంగా 7 మీద ఈ కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతూ ఉంది. సలీం ఆరోగ్య పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ విషమంగా ఉంది. యోగి గారు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం, రాడికలిజం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వైనం లేదా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎవరిలో ఉన్నా వాళ్ళని ఎలిమినేట్ చేస్తామనేలాగా ఆయన ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దామండి. ఇదే ఉత్తరప్రదేశ్లో మార్చి 19, 2024లో ఒక భయంకరమైన, ఇంకా భయంకరమైన, అది ఎప్పటికి చెప్పుకున్నా ప్రతి ఒక్కటి వెన్నులో వణుకు పుట్టించేటటువంటి వార్తలే ఘటన చోటు చేసుకుంది. 2 చిన్నారుల్ని, చిన్న పిల్లల్ని, 6 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లల్ని గొంతులు కోసి చంపేశాడు. 2 బ్రదర్స్. ఆ 2 బ్రదర్స్ పేరేంటి? సాజిద్, జావేద్. ఆ కథ చెప్తాను చూడండి. ఈ సాజిద్, జావేద్ అనే వ్యక్తులిద్దరూ కూడా బార్బర్ షాప్ ఒకటి నడుపుతూ ఉన్నారు. ఇది ఉత్తరప్రదేశ్లోని బదోన్ అనే ఏరియాలో. ఆ బార్బర్ షాప్కి ఆపోజిట్లో వినోద్ కుమార్, సంగీత అనే దంపతులు ఉన్నారు. ఈ వినోద్ కుమార్కి, సాజిద్కి ఏదో చిన్నపాటి పరిచయం ఉంది. ఎదురెదురుగా ఉన్నప్పుడు పరిచయాలు ఉంటాయి కదా. అలా ఒకరోజు వినోద్ కుమార్ లేని టైంలో ఈ సాజిద్ వాళ్ళ ఇంటికి వచ్చాడనమాట. ఈ సాజిద్ని ఎవరు తీసుకొచ్చాడు బైక్ మీద అంటే, ఇక్కడ కూడా మళ్ళీ బైక్ మీద వచ్చారు, జావేద్ తీసుకొచ్చాడు. సాజిద్ లోపలికి వెళ్ళి వినోద్ కుమార్ ఉన్నారా అని అడిగాడు. సంగీత, భార్య సంగీత, లేరండి బయట ఉన్నారు అంటే, ఇలా ఒక అబద్ధం ఆడాడు అనమాట. సాజిద్ ఏమని అంటే, తన భార్యకి ఒక ₹5,000 అర్జెంటుగా కావాల్సి వచ్చింది, తను ఇప్పుడు ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఏదో మొత్తానికి ఏదో కారణాలు చెప్పాడు. వెంటనే ఆవిడ ఇస్తానండి అని చెప్పేసి, కూర్చోండి మీకు టీ చేసి పెడతాను అని లోపలికి వెళ్ళింది. ఆవిడ అలా కిచెన్లోకి వెళ్ళంగానే అవి 2 అంతస్తుల మేడ అనమాట. పైకి వెళ్ళాడు. పైన 3 పిల్లలు ఉన్నారు, ఆయుష్, అహాను, పీయూష్. వీళ్ళందరూ కూడా 10, 6 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలే. వెళ్ళంగా అక్కడ దొరికినట్లుగా ఆ 3 పిల్లల మీద యాక్చువల్గా ప్లాను. ఒకడు పెద్దోడు తప్పించుకున్నాడు, ఆయుష్. మిగతా 2 కూడా, అహాన్, పీయూష్, 2 పిల్లల్ని కూడా గొంతు కోసి చంపేశాడు. కిందకు వస్తూ వచ్చిన పని అయిపోయింది అని ఆ తల్లి నిర్ఘాంతపోయింది. టీ చేయడానికి వెళ్ళినటువంటి తల్లి ఎలా రియాక్ట్ అవ్వాలండి? ఎంత గుండె కోత అది! ఇది కాదా మతోన్మాదం? ఇది కాదా మతఛాందసవాదం? ఎదురుగా ఉన్నటువంటి ఒక బార్బర్ షాప్ నడుపుకునే వ్యక్తిలో ఈ యాంగిల్ని చూస్తాడా ఆయన? అక్కడ ఉన్న వినోద్ కుమార్ చూడలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. టీ పెట్టేంత రిలేషన్ ఉంది వాళ్ళకి. ఈ ఘటనలో ఇది కూడా మనకు తెలిసిన విషయమే. సాజిద్ ఎన్కౌంటర్లో పోయాడు, జావేద్ ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. ఇంకొంతమందిని కూడా ఈ కేసులో అరెస్టు చేసి ఉన్నారు. ఇది దేశ దౌర్భాగ్య పరిస్థితి. దీని మీద ఎప్పుడన్నా ఈ మీడియా మాట్లాడిందా? ఇరాన్కు సంబంధించిన నేత ఖొమైనీనో వాడు చనిపోతే, ఎంతోమంది ఉసురు తీసినటువంటి వాడు చనిపోతే ఏడుస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ తులసి చందు, రావణ్ను, ఇలాంటి బ్యాచ్ అంతా కూడా ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఆ ట్రంప్ని అడ్డు పెట్టుకుని మోదీని, ఇజ్రాయెల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. అరే వారి దేశాలకు సంబంధించిన విషయాలు కదా, మనకెందుకు అని కూడా అనుకోరు. దీంట్లో కూడా మోదీకో బోలోనే. మరి ఈ విషయంలో ఎప్పుడు మీరు బోలరు. మీ బతుకులు ఇంతే. సెలెక్టివ్ అప్రోచ్ అన్నమాట. ఇంకొక ఘటన కూడా మనం గుర్తు చేసుకోవాలి. రాజస్థాన్లో జరిగింది, మర్చిపోయారా? సినిమా కూడా వచ్చింది కదా, జూన్ 28, 2022 చోటు చేసుకున్న ఘటన. కన్హయ్య లాల్ అనే ఒక టైలర్ని దారుణంగా చంపేశారు.
ఎందుకు అంటే నుపూర్ శర్మ వీడియోని వాళ్ళు షేర్ చేశారు, కన్హేలాలో వాళ్ళ కొడుకు షేర్ చేశారంట వాట్సాప్లో. అది మా యొక్క మనోభావాలను దెబ్బతీసిందని ఇద్దరు వచ్చేసారు, రియాజ్ అత్తారీ, గౌజ్ అహ్మద్. వీళ్ళిద్దరూ కూడా కత్తులు పెట్టుకుని వచ్చారు, సాధారణ కస్టమర్ల రూపంలో వచ్చారు, కత్తులతో దాడి చేశారు. అంతేకాకుండా వీడియో కూడా షూట్ చేశారు. ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనందరికీ తెలిసిందే, మర్చిపోతాం మనం. ఎన్ఐఏ ఎన్ఐఏ అండర్లో ఉన్నటువంటి కేసు అన్నమాట. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ జైల్లోనే ఉన్నారు. ఒకరిద్దరిని అంటే దగ్గరగా ఒక 7-8 మంది మీద కేసు నమోదైంది చుట్టూతా. వీళ్ళు కూడా రెక్కి నిర్వహించడం అవన్నీ చేశారు. ఈ రియాజ్ అత్తారీ, గౌజ్ అహ్మద్ ఇద్దరు మాత్రం జైల్లో ఉన్నారు. కొంతమందికి బెయిల్ మీద కండిషనల్ బెయిల్ బయటకు వచ్చారు. ఎన్ఐఏ అండర్లో ఉంది కాబట్టి మనం కొంత నమ్మొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది సెలెక్టివ్ అవుట్రేజ్. కమల్ హాసను, ప్రకాష్ రాజు వీళ్ళందరూ ఉన్నారు కదా, జుబైరు, ఈ తులసి చందు, రావణ్, తెలుగునాట, మెహబూబ్ మీడియా, ఇంకొంతమంది ఉన్నారు. ఆ ప్రొఫెసరు, ఆయన పేరేంటో మర్చిపోయాను, ఆ ప్రొఫెసరు నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఇలాంటి విషయాలు ఎందుకు సెన్సేషనలైజ్ చేయరు? ఎందుకో తెలుసా? వీళ్ళు మౌనాన్ని ఎందుకు వహిస్తారు తెలుసా? వీళ్ళ సెక్యులర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందండి. డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఒక మతానికి రిలేటెడ్గా ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడతారు తప్ప, అది కూడా హిందూ ధర్మం రిలేటెడ్. ఇతర మతాల విషయంలో మాట్లాడరు. ఏ మతంలో మత ఉన్మాదం ఉన్నా దాన్ని ప్రశ్నించాలి, ఖండించాలి. ఎందులోనూ తీవ్రవాదము, ఎందులోనూ ఛాందసవాదం ఉండకూడదు. ఇది ఒరిజినల్గా ఒక కమ్యూనిస్టు నిజంగా ఉండాలి అనుకుంటే కమ్యూనిస్టు భావజాలం ఇది. వీళ్ళు మాట్లాడరు, ఈ వీడియోలు తీరే. మొన్న నాగర్ కర్నూలులో ఘటన మీద వీళ్ళందరూ మాట్లాడారు, కుల వివక్ష అది ఇది ఇష్యూ చేశారు కదా, మనం కూడా దానికి మద్దతు తెలిపాం కదా. కుల వివక్ష ఎక్కడున్నా కూడా దానికి మనం వ్యతిరేకంగానే ఉంటామని. మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఇవి వీరి ద్వంద్వ ప్రమాణాలు, ఇది వీరి హిపోక్రసీ. ఇంకో విషయం చెప్పనా అండి, ఈ దేశంలో టెర్రరిజం కంటే కూడా డేంజరస్ మేధావులని చెప్పుకు తిరిగి వీళ్ళ మౌనం, వీళ్ళ సెలెక్టివ్ అప్రోచ్, వీళ్ళ సెలెక్టివ్ అవుట్రేజ్. దీపు చంద్రదాస్ అని బంగ్లాదేశ్లో ఒక హిందువుని ఇలాగే ఏదో ఒక నెపం పెట్టి సజీవంగా కాల్ చేస్తే అది మన దేశం సంబంధించిన మ్యాటర్ కాదు, ఎక్కడో బంగ్లాదేశ్ లేఖిన కొడుకులు అని కూడా మాట్లాడారు. అంటే ఈ వీడియో అని కాదు, దీపు చంద్రదాస్ రిలేటెడ్ కాదు, గతంలో మాట్లాడాడు, రావణ్ మాట్లాడాడు మనకి లేఖిన కొడుకులు అనే పదంతో. మరి అక్కడ ప్రపంచమంతా కూడా ఒక గ్రామం వంటిది, అందరము మనుషులమే అని మానవత్వం గురించి మాట్లాడేవాళ్ళు అక్కడెక్కడో వేరే బంగ్లాదేశ్ లేఖిన కొడుకులు ఎలా అయిపోయారు? వాళ్ళు హిందువులు అయ్యారు కాబట్టి. ఎంత హిపోక్రసీ చూడండి. హిందుత్వాన్ని విమర్శిస్తేనే మేధావులు అవుతారా? ఇస్లాంని విమర్శిస్తే ఉన్మాదులు అయిపోతారా? క్రిస్టియానిటీని విమర్శిస్తే ఛాందసవాదులు అయిపోతారా? విమర్శ అనేది ఎవరికన్నా చేసే హక్కు ఉంది, ఎవరిని హర్ట్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగం పర్మిట్ చేసినటువంటి పరిధిలో ఎవరన్నా ఏ విమర్శలన్నా చేయొచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛ. మరి ఈరోజు సలీం పరిస్థితి ఏమిటో చూస్తున్నారు కదా, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అతను కోలుకోవాలని కోరుకుందాం. ఇది ఈ దేశ దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. టెర్రరిస్టుల కంటే డేంజరస్ ఎవరి మౌనం ఈ దేశానికి ప్రమాదకరం? కామెంట్స్ చేసి చెప్పండి. జై హింద్, జై భారత్.